బ్రేకింగ్ న్యూస్ చూసిన సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం పిటిషన్ వేయగా ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. అంటే అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించడంతో ఆ మొత్తానికి టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. అంటే ఇవాళ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ ను తోసిపుచ్చింది. కనీస నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన అంటే ఎస్ఎల్విపిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే మొత్తానికి అంటే ఇది 420 సెక్షన్ చంద్రబాబుకి ఎలా వర్తిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17A సెక్షన్ తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. కాగా ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. మొత్తానికి అంటే అటు ఏపీసీఐ మనం చెప్పుకోవచ్చు. స్వప్న అంటే సెక్షన్ 420 అని ఎలా వర్తిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. స్వప్న. థాంక్యూ రాజేందర్.